నిర్మల్ జిల్లాలో రైతులు రాస్తా రోకో చేపట్టారు. ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కటింగ్ లేకుండా బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రోడ్డుపై వంట కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులకు పార్టీ ఫండ్ కింద కట్ అవుతున్నదా? మరి అధికారులు అనధికారులు కలిసి పంచుకుంటున్నారా? ఇది రూపాయి కాడికలు మాకు లెక్కలు చెప్పాలి. ఇంతవరకు కట్ అయినాయని ఎటు పోయినాయి, ఇక కట్ అయిపోయేటి ఇంకా ఎటు పోతున్నాయి. అది రాతపూర్వకంగా రావాలి, పేపర్ అనౌన్స్ గా రావాలి, టీవీ అనౌన్స్ లో రావాలి. ఇన్ని క్వింటాలు వసూలు చేసిండు, ఇన్ని వడ్లు వసూలు చేసిండు, ఇవి ఎడిపోతున్నాయి. మరి మన ముఖ్యమంత్రి రూపాయి కటింగ్ లేకుండా వడ్లు కొనాలా? రైతులు నష్టపెట్టద్దు, రైతులం పడ్డాం, మేము పడ్డాం. కనీసం చల్లటి నీళ్లు కూడా పెట్టని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడ్డది. అయినా మేము ఎక్కడ ఎవరికి కూడా చెప్పుకోలేదు. మీదకి మేము రోజు వచ్చినా కూడా మేము కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే ఆ ఉండని ఇప్పటికే కంప్లైంట్ అయిపోయింది. మస్కాపురం అందరికీ ఇది అది గొడవ అవుతుంది అని చెప్పి చేయలేదు. ఇప్పటికి మీరు తీయండి మేడం, ట్రక్ షీట్లు తీయండి, అన్ని తీయండి. రైతుకు ఒక క్వింటాలకు 10 కిలోల చొప్పున కట్ చేస్తున్నారు. ఎందుకు కట్ చేస్తున్నారు అడిగితే చెప్పేవాళ్ళు లేరు. సీసీ మాట్లాడరు, బుక్ కీపర్ మాట్లాడరు. మా ఇష్టం, పైసలు ఇస్తే బిల్లు చేస్తున్నామని చెప్తారు. మా రైతులం పడ్డాం, మేము పడ్డాం. నిర్మల్ జిల్లాలో రైతులు రాస్తా రోకో చేపట్టారు. ఖానాపూర్ మండలంలోని మస్కపూర్ మెట్టుపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కొనుగోలు చేసిన ధాన్యానికి కట్టింగ్ లేకుండా కూడా బిల్లులు చెల్లించాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులు వెంటనే కూడా కటింగ్ లేకుండా కూడా తమకు చెల్లించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రోడ్డుపై బైఠాయించి ఇంకా చేస్తున్నారా? అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారా? రైతులు ఏమంటున్నారు? విందు ఆరుగాలం కష్టపడి పంటలు పండించినటువంటి రైతులు పంటను అమ్ముకోవడానికి నిన్న మొన్నటి వరకు రోడ్లెక్కి నిరసన ధర్నాలు రాస్తారోకోలు చేసిన సందర్భాలు అయితే చూసాం. దాదాపుగా ఇటు రైతులు పంట నమ్మి 40 నుంచి 50 రోజులు అవుతున్నప్పటికీ కూడా పంట నమ్మినటువంటి డబ్బులు తమ ఖాతాలోకి పడకపోవడంతో కూడా మళ్ళీ రైతులు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న పరిస్థితి అయితే ఇటు నిర్మల్ జిల్లాలో నెలకొంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మస్కాపూర్ మెట్టుపల్లి ప్రధాన రాజధానిపై రైతులైతే నిరసన అయితే తెలుపుతా ఉన్నారు. దాదాపుగా తాము పంట నమ్మి 40 రోజులు అవుతున్నప్పుడు కూడా ఇదంటూ రైతులైతే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎటువంటి కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేసినప్పటికీ కూడా ఇటు రైస్ మిల్లర్లు మధ్య దళారులు కలిసి దాదాపుగా ఒక్కో బస్తాకు 43 నుంచి 45 కిలోల చొప్పున అయితే కాంటా వేస్తారు. డబ్బులు చెల్లించే సమయాన 43 డబ్బుల్లో తమ ఖాతాలో వేస్తులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి కటింగ్ లేకుండా తమ ఖాతాలో డబ్బులు వేయాలంటూ రైతులైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై పైరవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు కాంటవిలే గోదాములో కూడా రైట్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.